హలో అండి. సండే వచ్చింది అంటే ఈవినింగ్ బయటికి వెళ్ళి ఏదో ఒక పానీపూరి గానీ, చాట్ గానీ ఏదో ఒకటి తినేసి రావాలనిపిస్తుంది. అయితే నిన్న ఈవినింగ్ మేమైతే పానీపూరి ప్రిపేర్ చేసుకున్నామండి. మొన్న స్మార్ట్ బజార్‌కెళ్ళినప్పుడు ఈ పానీపూరి కిట్ అయితే కనిపించింది. సో, తీసుకొనొచ్చేసాను. అయితే బంగాళదుంప అయితే నిన్న మధ్యాహ్నమే పెట్టేసుకున్నాను. అవి చల్లారిన తర్వాత పీల్ తీసేసి స్మాష్ చేసేసుకొని ఆనియన్స్ అవి కూడా కట్ చేసేసుకున్నాను. సో, ఇక్కడేంటంటే కర్రీ ఒకటే మనం ప్రిపేర్ చేసుకోవాలండి. అలానే వాటర్‌కి వాడు పేస్ట్ ఇస్తాడు. ఇదిగో చూసారా ఇట్లాగా కవర్స్‌తో పెట్టేసి ఇక పేస్ట్‌లా ఇస్తాడు. అది మనం సర్వ్ చేసుకొని అయితే కొంచెం లెమన్, సాల్ట్ వేసుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ ఈ స్వీట్ కూడా ఇచ్చాడు. ఇది కూడా బానే ఉందండి. సో, దానికి తగ్గట్టు వాటర్ వేసుకొని కొంచెం ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను నేను అందులోనే. టేస్ట్ సరిపోయిందా లేదా అని చెప్పి చూసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకేముందండి జస్ట్ పానీపూరి ఆయిల్ పెట్టుకొని ఫ్రై అయినాక మనం యాజ్ యూజువల్లీ ఒడియాల్లా వేయించేసుకుంటాం కదా! అలా వేయించేసుకున్నాను. ఇంకా మా యోగి అయితే పానీపూరి అంటే చెప్పనే అవసరం లేదండి, ముందే ఉంటుంది. సో, మోస్ట్లీ అంతా రెడీ అయిపోయింది. ఇక్కడ నేనైతే కర్రీ ఒకటే చేసుకున్నానండి. అది కూడా ఆలు చేసుకున్నాను. మీలో ఎంతమంది పానీపూరి లవర్స్ ఉన్నారు? ఇట్లా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు అండ్ బయటకెళ్ళి తినేసొస్తారో కామెంట్ చేసేసేయండి. నాకైతే ఈ కిట్ కాస్ట్ చాలా ఎక్కువ అనిపించిందండి.